హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పాలకూర టమాటా కాంబినేషన్తో కమ్మటి కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. పాలకూర అని తింటారు కానీ పాలకూర టమాటా కాంబినేషన్తో కూర అంటే చాలా మంది అవాయిడ్ చేసేస్తారు. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అది ఇది అని చెప్పేసి. అది ఒక అపోహ మాత్రమే అండి. ఇందులో చాలా వరకు నిజం లేదు, పెద్దగా నిజం లేదనే చెప్పచ్చు. వాటర్ ఎక్కువగా తాగటం వలన ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ఇక నేను కొద్దిగా పాలకూరని తీసుకున్నాను, అది కూడా ఆర్గానిక్ పాలకూర అండి. నిన్న నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ పాలకూర ఫ్రెష్గా బాగా కనిపించింది. ఎటువంటి రసాయనాలు వాడని ఆర్గానిక్ పాలకూర. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా తెచ్చుకున్నాను. ఇందులో టమాటా వేసేసి కూరను కూడా ప్రిపేర్ చేశాను. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకూరనంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ సిజర్తో చిన్ని పీసెస్గా కట్ చేస్తున్నాను. పెద్దవి ఏమీ అవసరం లేదు, కొద్దిగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కట్ట పాలకూర అయినా సరిపోతుందండి, మరీ ఎక్కువేం అవసరం లేదు. పాలకూరలో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎముకలు బలపడటానికి చాలా దోహదపడుతుంది. పాలకూర తినటం వలన దంతాలు కూడా దృఢంగా తయారవుతాయండి. నేను తీసుకున్న పాలకూరనంతా ఇలా చిన్ని పీసెస్గా కట్ చేశాను. టమాటాను కూడా శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, కచ్చాపచ్చాగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని ఈ తిరగబాతనంతా చక్కగా వేపుకోవాలి. ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. కొద్దిసేపు అటు ఇటు కలియదిప్పేసేసి ఈ టమాటా ముక్కల్ని కాసేపు మగ్గించుకోవాలండి మూత పెట్టేసి. చక్కగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసిన పాలకూరని శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కాస్త గిలకరిస్తూ కడిగేసి యాడ్ చేసుకోండి. ఆకుకూరలో ఎక్కువగా ఇసుక అనేది ఉంటుంది, మట్టిలోంచి వస్తుంది కదా, సో ఇసుక అనేది ఉంటుంది. బాగా గిలకరిచ్చేసి శుభ్రంగా కడిగేసి వేసుకున్నామంటే కూర కూడా మంచిగా ఉంటుంది. పాలకూర వేసిన తర్వాత ఒకసారి కలియదిప్పేసేసి ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆకుకూరలో ఏ ఆకుకూరలో అయినా సాల్టీ పర్సెంటేజ్ అనేది కొద్దిగా ఉంటుంది, సో ఉప్పుని చూసి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకొని చక్కగా కలియదిప్పేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒక 2-3 సార్లు కలియదిప్పుకుంటే చక్కగా కూర అనేది రెడీ అయిపోతుందండి. పాలకూర కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూర తినటం వలన ఒంటికి మంచి చలువ పదార్థం అండి. పాలకూర కడుపులో మంటని కూడా తగ్గిస్తుంది అనమాట. సో పాలకూర టమాటా కాంబినేషన్తో అప్పుడప్పుడు ఇలా రెసిపీని ప్రిపేర్ చేసుకొని తింటూ ఉండండి. పాలకూర టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయన్నది ఒక అపోహ మాత్రమే. దీన్ని నమ్మకుండా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి, ఒంటికి చాలా మంచిది. మరి మీకు ఈ పాలకూర టమాటా కాంబినేషన్తో నేను చేసిన రెసిపీ ప్రిపరేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాలకూర టమాటా కూర రోటీలోకి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.